నల్గొండ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి మొలకెత్తాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో రైతన్నలు ఇబ్బందులు పడుతుంటే ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా రాలేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావం వల్ల రైతుకు చేతికి అందాల్సిన ధాన్యం అయితే తడిసి ముద్దైన పరిస్థితి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 8 నుండి 10 లక్షల ప్యాడీ సాగు చేస్తుంటారు. ఈ సాగు మోంతా తుఫాను ప్రభావం వల్ల అయితే ఐకేపీ సెంటర్లు అలాగే పిఎస్సి సెంటర్లో పోసిన వరి ధాన్యం అయితే తడిసి ముద్దవుతున్న పరిస్థితి కనపడుతుంది. రైతులు కూడా ఈ మ్యాచర్ 17 వస్తేనే అధికారులు వీటిని కాంటాలు చేస్తామని అధికారులు చెప్తున్నారు. రోజు వచ్చే వర్షాలకైతే మ్యాచర్ రాక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనం ప్రస్తుతానికి తిప్పర్తి మండలంలో ఉన్నాం. ఇక్కడ ఐకేపీ సెంటర్లో ఉన్నాం. రైతులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా చెప్పండి, ఎన్ని ఎకరాల్లో వేశారు? మీరు ధాన్యం ఎన్ని రోజుల కింద తెచ్చారు? 7 ఎకరాలు వేసాను సార్. దగ్గర ఇప్పుడు 25 రోజులు అవుతుంది సార్ ధాన్యం తెచ్చి. ధాన్యం ఎండబెట్టినా సార్. ఎండబెట్టినాక ఈ మేచర్ వచ్చినాయి సార్. మేచర్ వచ్చి కాంటాలు అవి పెడదామని వాళ్ళు అనేసరికి మళ్ళీ వర్షం వచ్చింది సార్. మళ్ళీ వర్షం వచ్చి ఈ మేచర్ చూస్తే ఇక మేచర్ రావట్లేదు సార్. వాటిని అట్లే వదిలిపెట్టిర్రు. పెట్టకుండా వాటి ఎవరు పడుచుకోలేదు సార్. ఏ అధికారులు రాలే, ఎవరు పడుచుకోలే. ఆ మేచర్ రావాలంటే ఇప్పుడైతే ఈ వానాకాలం అయితే ఆ 17 మేచర్ అయితే రావు సార్. 20-22 మేచర్ తోటి ఒడ్లు కాంట పెట్టుకుంటేనే రైతులకు ఏ అన్యాయం జరగకుండా కొంతవరకన్నా మేలు జరుగుతుంది సార్. మీరు ఎన్ని రోజులు అయింది మార్కెట్కి ధాన్యం తీసుకొచ్చి? 25 రోజులు అవుతుంది సార్. 25 రోజులు అవుతుంది సార్. 3 సార్లు ఎండబెట్టాను సార్. 3 సార్లు ఇదే ప్రాబ్లం అవుతుంటే మళ్ళీ కూలి మనుషులు పెట్టి చేసి ఎంత చేసినా ఇదే ప్రాబ్లం అవుతుంది. మొత్తం చాలా వరకు ఖరాబ్ అయ్యి మనం రైతులు ఏం చేయలేకపోతున్నాం సార్. లాస్ట్కి దాన్ని ఇక చేయలేక ఇక లాస్ట్కి ఏం మా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు సార్. ప్రస్తుతానికి మీ ధాన్యం ఎంత మ్యాచర్ వస్తుంది? ఇప్పుడు మా 17 మేచర్ వచ్చింది సార్ చూసినప్పుడు. ఇప్పుడు చూస్తే మళ్ళీ 20-22 వస్తుంది సార్. అధికారులు ఏమంటున్నారు? మళ్ళీ రావాలి, మళ్ళీ ఎండబెట్టండి, మళ్ళీ చేసి దాంట్లో ఎండబెడితేనే 17 మేచర్ వస్తేనే పెడతాం అని మళ్ళీ అధికారులు అంటారు సార్. మీకు అంటే ఇది పట్టాలు ధాన్యం తడవకుండా మీకు గవర్నమెంట్ నుండి ఐకేపీ సెంటర్ నుండి ఏమైనా పట్టాలు ఇలాంటివి ఏమైనా ఇచ్చారా? ఏం లేవు సార్. పట్టాలు లేవు, ఏమి లేవు సార్. ఇంతకుముందు పూర్వం ఒక 7 సంవత్సరాల కింద అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చారు సార్. ఇప్పుడైతే లేవు సార్. ఏ పట్టాలు లేవు సార్. మేమే కొనుక్కొచ్చి కిరాయిలు తీసుకుంటున్నాం, చేసుకుంటున్నాం, అంతేగాని ఎవరు ఇవ్వలేదు సార్. అధికారులు అయితే ఎవ్వరు ఇవ్వలేదు. అంటే సుమారుగా దాదాపు 25 రోజుల నుండి ఇక్కడే ధాన్యం ఇక్కడే పెట్టామని చెప్పేసి రైతులు చెప్తున్నారు. అంటే రైతులకు ధాన్యం మీద కప్పుకునే పట్టాలు కూడా కనీసం ఐకేపీ సెంటర్ వాళ్ళు కావచ్చు ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వలేదని చెప్పేసి రైతు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరో రైతు మనతో పాటు ఉన్నారు, అడుగుదాం. అసలు ఎన్ని రోజులు అయిందన్నా, ఎన్ని ఎకరాల ధాన్యం తెచ్చారు? మేము 10 ఎకరాల ధాన్యం 10 ఎకరాలు చేస్తాం. తెచ్చిన కానించి ఒకసారి ఎండపోసి మెచ్చర్లు రాక కాంటాలు కాక ఈ తడుస్తూ ఉంది. 10 రోజులు ఎండబెట్టగానే మళ్ళీ పట్టకపోతే మళ్ళీ ఇమ్ము మళ్ళీ ఇలాంటి పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ఆ పట్టాలు ఇచ్చిన లేడు, మీది ఉన్న పట్టాలతోనే కప్పుకుంటున్నాం. ఎలా ఉంది ప్రస్తుతానికి మీ ధాన్యం? ఇప్పుడు ఎలా ఉంది? తడిసింది? కలర్ మారిందా? ఏమన్నా కలరు మారుతూనే ఉంది. కింద మొలకలు వచ్చేస్తున్నాయి, మారుతుంది. ఏమంటారు అధికారులు? ఏమంటారు అధికారులు వాళ్ళుంటారు అడగడానికి. మ్యాచర్ 17-18 వస్తే పెడతామంటారు, లేకుంటే లేదంటారు. అది ఎప్పుడు పట్ట తీసినంతసేపు 22 వస్తే కొద్దిగా ఎండబెట్టి అంటారు. ఎండబెట్టి అది చేసేలో ఆన్ వస్తుంది. చేసేది ఏం లేదు. 17 మ్యాచర్ వస్తేనే తీసుకుంటా అంటున్నారు. 17. మీరు చెప్పండి అన్న, ఎన్ని రోజులు అయింది మీరు ధాన్యం? మేము దసరాతలు వచ్చినాం సార్. మా వచ్చినాయి కానీ వాన రాకపోతే పెట్టేసి. ఇప్పుడు వాన వచ్చింది కదా, ఏం రావాలి? పుట్ట కుప్ప పోసినాం, ఏం రావాలి? సైడు కొంచెం ఖరాబ్ అయినాయి. ఏం కావాలి మా అయితే. అధికారులు ఏమంటున్నారు? పెడతా అన్నారు. వాన లేకపోతే పెడతారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్? వాన లేకపోతే ఎవరైనా పెడతానే ఉంటారు. వాళ్ళకి వాన ఉండదు కాబట్టి ఆపి. సో అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు సీజన్ బట్టి 8 నుండి 10 ఎకరాల ప్యాడీ సాగు చేస్తుంటారు. ఇలాగే ఐకేపీ సెంటర్లలో తీసుకొచ్చి ధాన్యం పోసిన తర్వాత వరి ఈ ధాన్యం ఏదైతే ఉంటుందో ధాన్యం మొన్న వచ్చిన మోంతా తుఫాన్కి అయితే బాగా తడిసి మొలకెత్తిన పరిస్థితి కూడా కనపడుతుంది. విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ ధాన్యం ఏదైతే ఉంటుందో ఒక్కొక్క ధాన్యము మొలకొచ్చిన పరిస్థితి కనపడుతుంది. రైతులు కూడా దీంతో చాలా నష్టపోయామని చెప్పేసి రైతులు చెప్తున్నారు. మరో మహిళా రైతున్నారు, ఆమెను అడుగుదాం. అమ్మ, ధాన్యం మొత్తం మొలకొచ్చింది, ఎన్ని రోజులు అయింది తీసుకొచ్చి? 10-18 రోజులు అవుతుంది సారు ఇక్కడ పోసి. ఎన్ని రోజులు కాంటా ఎందుకు కాలేదు? మేచర్ 16-17 వస్తున్నాయి. మళ్ళీ ఆన వచ్చి మళ్ళీ దాడిచాయి. మళ్ళీ మేచర్ చూస్తే 20 వచ్చాయి. మరి ఏం చేయం మేము? అయ్యి మళ్ళీ ఎంతగానో ఆనే వస్తున్నాయి, మొలకలు వస్తున్నాయి. ఇక ఏం ఎండ పోస్తాం? 15 రావాలి, 16 రావాలి మేచర్ అంటుంటే ఎట్లా వస్తాయి? ఎంతగానో ఎండపోయాం. మళ్ళీ వర్షం వచ్చారు, మళ్ళీ 20 వస్తున్నాయి. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారు మీరు వరి? మేమా 15 ఎకరాలు.
అంటే ఈ వరి సాగు చేయడం వల్ల ఇలా తడిసి ముద్దయి ధాన్యం కూడా కలర్ మారుతుంది. సో మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా ఈ వరిలో ఎలా ఉంది అసలు? లాభం ఏంటొస్తుంది సారు, ఇంత దడిచే మొలకలు వెళ్ళాయి, ఏం లాభం వస్తుంది? ఇప్పుడు ఒక లోడ్ వడ్లు మొత్తం మొలకలు వెళ్ళాయి. మేము 6 లోడ్లు ఈడ పోసినాం, ఒక లోడ్ మొత్తం కౌలు ఎకరాన్ని 30,000 లేక 35,000 బయట పెట్టినాం. ఏది మా కష్టం? తెచ్చి ఈడ పోస్తుంది. 15 రావాలి 16 రావాలంటే వస్తున్నాయి మ్యాచరు, 15 రావాలని చూసిపోతున్నాం. వచ్చి మేడం చూసిపోతే మళ్ళీ వస్తే మళ్ళీ 20 వస్తున్నాయి. కానీ జిల్లా కలెక్టర్ మాత్రం రైతులను ఇబ్బంది పెట్టొద్దు, రైతులకు కావాల్సిన పట్టాలు ఇవ్వండి, ధాన్యం కూడా వెంటనే కొనుగోలు చేయమని చెప్పేసి జిల్లా కలెక్టర్ చెప్తుంది. ఇక్కడ అధికారులు ఏమంటున్నారు అసలు? అసలు ఆ ముచ్చడే లేదు మాకల్లా. ఈ చెప్పినా పట్టాలు లేవు, ఇది లేదు అది లేదని పట్టాలు ఇస్తారు మాకు, కిరాయి తెచ్చి వేసుకుంటున్నాం. చూస్తే లేరా ఇట్లా ఏం డిమాండ్ కొనాలి, 20కి ఎక్కువ వచ్చినా కొనాలి, ఒడ్లు కొనాలి. మరి మేము రైతులు నష్టపోవా, మేము దావమా? మాకు ఎట్లా వచ్చినా 20 కౌలు పట్టి చేసినాం, మాకు 20కి ఎక్కువ వచ్చినా పెట్టుకోవాలి ఒడ్లు. ఇంతగానం ఇంకా మేము ఇంకా తక్కువ ఎండపోయాలంటే పోయలేవు. ఇక మరి మీ ఒడ్డు ఇట్లనే పాడైపోవాలంటే పోనీ ఆ సర్కారు మీద. రైట్, మొత్తంగా అయితే ఇది పరిస్థితి. అంటే ధాన్యము ఇలా మొలకొచ్చిన పరిస్థితి కూడా కనపడుతుంది. దాదాపుగా 20 రోజుల నుండి మార్కెట్లో ఈ ధాన్యం ఉంటుందని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇప్పటికే అధికారులతో రివ్యూ మీటింగ్ చేపట్టింది. అధికారులు రైతులకు కావాల్సిన పట్టాలు ఇవ్వండి, అలాగే వెంటనే ధాన్యం కొనుగోలు చేయమని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించినా కూడా రైతులు మాత్రం అధికారులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి రైతులు చెప్తున్నారు. మ్యాచరు 17 వస్తేనే కాంటా పెడతామని చెప్తున్నారు. కానీ రోజు వర్షాలు రావడం వల్ల 15 నుండి 20 వస్తుంది, 22 కూడా వస్తుంది. అది ఆరే పరిస్థితి లేదు. 17 మ్యాచర్ వస్తేనే తీసుకుంటే మేము లాస్ అవుతాము. ఇది 17 మ్యాచర్ రావాలంటే ఇంకా 10 రోజులు ఉండాల్సి వస్తుంది. దాని ద్వారా మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ శంకర్.